ఏఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మీరు అతి తక్కువ వడ్డీ రేటుతో అతి తక్కువ కాలంలో లోన్స్ పొందాలనుకుంటున్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో ఇప్పుడు మన ముందు ఎవరున్నారు తెలుసా అండి? తనకి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి సంవత్సరంలోనే తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి తెలంగాణ ఉపాధ్యాయులకే రోల్ మోడల్ గా నిలిచిన శ్రవంతి గారు. సో అసలు ఆలస్యం చేయొద్దు, మన ముందే ఉన్నారు. ఒకసారి మన వారితో మాట్లాడతాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చూస్తేనే అర్థమైపోతుంది మీరు బాగున్నారని. నేను బాగున్నాను. సో మొదటి సంవత్సరంలోనే మీ ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. సో అంటే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు, ఎప్పుడు వచ్చింది జాబ్? మొన్న 2024 DSE లో అక్టోబర్ లో మేము రిక్రూట్ అవ్వడం జరిగింది, దసరా టైంలో. సో ఆల్మోస్ట్ ఒక 6 months కంప్లీట్ అయింది అంతే. సో 1 year కూడా కాలేదు కదా? 1 year కూడా కాకముందే మీతో పాటు మీ స్కూల్ అని చదువుతున్నారు పిల్లలు? అవునవును. సో ఎలా అనిపిస్తుంది అంటే, మీ ముందుగా మనం పాయింట్లోకి వెళ్తే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. చదువు ఎక్కడ, ఫ్యామిలీ కుటుంబం ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ చదువుకున్నారు? ఫస్ట్ నర్సరీ నుంచి ఎక్కడ వరకు చదువుకున్నా, ఇప్పుడు జాబ్ వచ్చి ప్రజెంట్? మా స్వస్థలం ఇక్కడే కరీంనగర్ రూరల్ కి చెందినటువంటి బహదూర్ కాన్వెంట్. సో చాలా మంది తెలిసి ఉండదు, ఒక చిన్న పల్లెటూరు. నా పేరు శ్రవంతి. సో మేము నలుగురం అక్క చెల్లెలం, మాకు బ్రదర్స్ లేరు. మా నాన్న RMP డాక్టర్ గా వర్క్ చేస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇంట్రెస్ట్ లేక ఆపేశాడు అనమాట. సో తర్వాత ఒక కిరాణం షాప్ పెట్టుకొని మా నలుగురిని చదివించడం జరిగింది. నేనే పెద్ద. మీరు ఇంటికి నేనే పెద్ద, ఇంకా ముగ్గురు చెల్లెదు అనమాట. అండ్ నా స్కూలింగ్ వచ్చేసి 4th వరకే నేను గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నా. 5th టైంలో మా నాన్న ఏం చేసిండంటే నవోదయ కోచింగ్ ఉంటే బెటర్ అని చొప్పదండిలో గీతా విద్యాలయంలో ఒక 1 year చదివించిండు. బట్ అప్పుడు సీట్ రాలేదు. మళ్ళీ తర్వాత 6th to 10th మా పక్క విలేజ్ వెదురుగట్టలో స్కూలింగ్ అయిపోయింది, ZPHS వెదురుగట్ట. మా స్కూల్ కి, మా ఊర్లో ఓన్లీ ప్రైమరీ స్కూలే ఉందన్నమాట, ఒక చిన్న పల్లెటూరు కాబట్టి. సో పక్కన ఉన్నటువంటి హై స్కూల్ కి డైలీ మేము సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఒక 3 kilometers అట్లా. బస్సెస్ ఉండవు, అట్లా ఏం లేదు. మళ్ళీ మాది ఎంత పల్లెటూరు అంటే, అప్పుడు మేము చిన్న ఉన్న టైంలో రోడ్ సరిగ్గా లేకపోతుండే, బస్ లేదు, బస్ ఫెసిలిటీస్, ఆటోస్ ఉంటాయి. ఆటో ఒక్కసారి ఆటోలు ఒక 2-3 ఆటోస్ ఉంటుండే. అది కరీంనగర్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ నైట్ పడుకునే టైంకి వస్తాయి అంతే. సో ట్రాన్స్పోర్ట్ అనేది కరెక్ట్ లేదు. అండ్ తర్వాత అంటే మారుమూల ప్రాంతం అంటే విలేజ్ ఎట్లా ఉంటుంది? విలేజ్ బాగానే ఉంటది కానీ కొంచెం డెవలప్ కాలేదు. సో అన్ని ఫెసిలిటీస్ లేవన్నమాట. సో తర్వాత ఇంటర్ మంచి మార్కులు వచ్చినాయి. SVJC లో నాకు 530 వచ్చినాయి. అప్పుడు నేను మండల్ టాపర్ని, చొప్పదండి మండల్లో టాప్ అన్నమాట. సో తర్వాత SVJC లో ఇంటర్ చదవడం జరిగింది. తర్వాత బీటెక్ పూర్తి చేసిన శ్రీ చైతన్య కాలేజ్ లో బీటెక్ అయిపోయింది. బీటెక్ అంటున్నారు ఇప్పుడు, మరి జాబ్, గవర్నమెంట్ జాబ్ ఇందులోకి ఎట్లా వచ్చారు? అది ఇంట్రెస్ట్. యాక్చువల్లీ నాకు టీచింగ్ మీద చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండే. బట్ అప్పుడు నేను ఇంటర్ అయిపోగానే TTC ప్లస్ MCET 2 రాసిన. సో మా కుటుంబం నేపథ్యం దృష్ట్యా నేనేమనుకున్నా అంటే, అప్పుడు బీటెక్ కి చాలా క్రేజ్ ఉండే. ఒక 4 years మంచిగా చదివితే ఎట్లయినా నేను చిన్నప్పటి నుండి మంచిగా చదివేదాన్ని. ఒక 4 సంవత్సరాలు కష్టపడితే తొందరగా సెటిల్ అవ్వచ్చు, మా నాన్నకి చేదోడు బాదోడు ఉండొచ్చు, సిస్టర్ కి హెల్ప్ చేసినట్టు ఉంటదని నేను బీటెక్ సైడ్ వెళ్ళిపోయినా. బట్ 13 వచ్చేసరికి రెసిషన్ టైం, అప్పుడు సరిగ్గా లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు, ఉన్న వాళ్ళని తీసేయడం. అండ్ BPOs అట్లా వచ్చినాయి. TCS లో సెలెక్ట్ అయినా, బట్ ఒక 50,000 కడితే 4 months కోచింగ్ ఇచ్చి ఒక మంచి ప్యాకేజ్ ఉన్నటువంటి దాంట్లో ఇప్పిస్తామన్నారు. మళ్ళీ BPO లో కొన్ని సెలెక్ట్ అయినా కానీ మా నాన్న పంపించలేదు. ఏం చేస్తాడు నాన్న? అప్పుడు కిరాణం షాప్. అమ్మ బీడీ కార్మికురాలు. సో 50,000 అంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ కాబట్టి పంపించలేదు. సో అట్లా అయిపోయింది. ఇక మళ్ళీ అనుకోకుండా ఏమైందంటే, మా పెద్దనాన్న చనిపోయింది. అనుకోకుండా చనిపోతే అప్పుడు ఏమైందంటే, మా నాన్న కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, మనం ఇప్పుడు 4 ఆడపిల్లలు, అప్పటికే నాకు బీటెక్ అయిపోయింది అంటే 21 years అట్లుండే, 20 కంప్లీట్ అయినాయి. సో 4 ఉన్నారు. ఇప్పుడు సడన్ గా నాకేమన్నా అయితే ఇట్లా, సో నా బాధ్యతనైతే నేను నెరవేర్చుకోవాలి. తర్వాత జాబ్ అనేది సెకండరీ. సో అని చెప్పేసి పెళ్లి చేయడం జరిగింది. ఏ ఇయర్ లో పెళ్లి అయింది? 2014 లో మ్యారేజ్ అయింది. మా మేనత్త వాళ్ళ కొడుకునే మేన వాళ్ళకి మన ఫ్యామిలీ చేశారు. ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్? ఎలా ఉంది? ఫ్యామిలీ బాగుంది. సపోర్ట్ ఎలా ఇస్తారు? చాలా సపోర్ట్ ఇస్తాడు. సపోర్ట్ బాగానే ఉంది. ఇంట్లో అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. సో నాకే అనిపించింది, ఇంత చదువుకొని ఖాళీ ఉంటే కరెక్ట్ కాదని. అప్పట్లో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ప్రిపేర్ అయినా. అంటే నేను నా బీటెక్ అయిపోగానే జూన్ లో అప్పట్లో RRB అసిస్టెంట్ లోకో పైలట్ అనే ఒక ఎగ్జామ్ కి అప్లై చేసిన. సో పెళ్ళైన తర్వాత రాసిన అనమాట.
రాసిన తర్వాత ఆ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే నేను డెలివరీ అయినాక 5 days కి వచ్చింది. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు సిజేరియన్ అయింది. అప్పుడు ఏదో పోస్ట్ వచ్చిందని మా నాన్నగారు ఆ పోస్ట్ తీసుకొచ్చింది. చూస్తే ఏంటి, మీరు ఆర్ఆర్బి ఏఎల్పికి ఫస్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు, సెకండ్ లెవెల్ కి రండి. ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే మా పాప 21st day రోజు ఉంది. సో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినాం, కానీ ఇంకా ప్రిపరేషన్ ఏం లేదు సెకండ్ ఫేజ్ కి. సో అప్పుడు మా నాన్న ఏం చేసిందంటే, సరే మంచి అవకాశం అయితే వచ్చింది కదా, ఎగ్జామ్ అయితే రాయి, జాబ్ వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పేసి అప్పుడు ఆ చిన్న పాపను ఉన్న టైంలోనే పాపకి ఫీడింగ్ చేసి పడుకోబెట్టి మళ్ళీ దానికి చాలా టెస్ట్లు ఉంటాయి అనమాట. ఐకి సంబంధించిన టెస్ట్ అవి ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఒక కార్ మాట్లాడుకొని హైదరాబాద్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన. బట్ ఆ రిజల్ట్ అయితే రాలేదు, ఏమైందో తెలియదు. సో అట్లా అయిపోయింది. తర్వాత ఖాళీగా ఉండడు ఎందుకని మధ్య మధ్యలో బ్యాంక్ ఎగ్జామ్స్ అట్లా ఇట్లా పడితే రాసిన, కానీ ఎప్పుడు ఫుల్ అంటే నాకు గ్యాప్ ఎక్కడ రాలేదు, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపేర్ అవ్వలేదు. సో అట్లా తర్వాత ఒకసారి 2018 ఆ టైంలో పంచాయత్ సెక్రటరీ పడినప్పుడు రాస్తే కీ పేపర్ చూసుకుంటే మంచి మార్క్స్ వచ్చినాయి. అంటే బయట తెలుస్తుంది ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అన్నప్పుడు నాకు వచ్చిన మార్కులకి జాబ్ వస్తుంది అని తెలిసింది. అప్పుడే మేము అప్పుడు పెళ్ళైన వెంటనే హైదరాబాద్ లో ఉన్నాం. మా ఆయన తపాడియా డయాగ్నోస్టిక్స్ లో చేసేవాడు. అప్పుడు అనుకోకుండా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో అప్పుడు ఇక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసింది కరీంనగర్. సో ఇంటర్వ్యూస్ పడితే తను వెళ్ళిండు, సెలెక్ట్ అయ్యిండు. మేమేమనుకున్నాం అంటే ఎట్లా పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చేలా ఉంది, సో ఇంటికి దగ్గరలో ఉంటే బెటర్ అని అప్పుడు మేము కరీంనగర్ షిఫ్ట్ అయినాం. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఆ జాబ్ రాలేదు. అంటే కొంచెం పైరవీలు అట్లా ఆయన అన్నారు, ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఆ జాబ్ రాలేదు. సో ఇక కరెక్ట్ ఇక అసలు మనసు ఒప్పుతలేదు. ఇక బయట ఎట్లుందంటే సొసైటీ, ఇంత చదువుకున్నావు ఖాళీగా ఉంటున్నావు, ఏం చేస్తలేదు ఏం చేస్తలేదు, అసలు మెంటల్ గా ఫుల్ డిస్టర్బ్ అయిపోయినాం. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ప్రైవేట్ స్కూల్ కి డెమో ఇవ్వడానికి వెళ్ళినా. ఆ మేడం 9th class డెమో ఇవ్వమంటే మ్యాథ్స్ చెప్పిన. సో మేడం చాలా అప్రిషియేట్ చేసింది, మంచి సబ్జెక్ట్ ఉందమ్మా నీకు అని చెప్పారు. సెలెక్ట్ చేసుకున్నారు, కానీ శాలరీ 5,000 ఇస్తా అని చెప్పారు. ఎందుకు మేడం 9th వరకు చెప్పమంటున్నారు, ఇంత తక్కువ శాలరీ ఉంది అంటే, నీకు బిఎడ్ లేదు కదా, ప్రొఫెషనల్ కోర్స్ ఉంటే టీచర్ కి వాల్యూ ఉంటుంది అన్న తర్వాత, అయ్యో మేడం నన్ను మరి ఇట్లా బీటెక్ చేసిన, మరి ఇప్పుడు బిఎడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పారు. నాకు అప్పటి వరకు బీటెక్ చేసిన క్యాండిడేట్ బిఎడ్ చేయొచ్చు అని తెలీదు. అప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఒక 2 days వెతికి అప్పుడు మరి బిఎడ్ నోటిఫికేషన్ ఎట్లుంది అని చూసేసరికి నేను చూసిన రోజే లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. సో అప్లై చేసుకున్నా, ఎగ్జామ్ రాసిన, ఎడ్సెట్ లో కూడా 97 ర్యాంక్ వచ్చింది. సో చేస్తే నాకు యూనివర్సిటీలో వస్తుండే, కానీ బాబు చాలా చిన్నోడు, అందుకని ఇక్కడ చొప్పదండి గీర్వాణిలో నేను బిఎడ్ కంప్లీట్ చేసుకున్నాను. సూపర్. సో బిఎడ్ లో ర్యాంక్ రాగానే బిఎడ్ కంప్లీట్ చేసుకున్నా చొప్పదంలో. తర్వాత వెంటనే నాకు బెనిఫిట్ ఏంటంటే టెట్ బిఎడ్ కంప్లీట్ కాగానే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే క్వాలిఫై అయినా, తర్వాత వెంటనే గురుకుల రావడం, ఆ నోటిఫికేషన్ క్లియర్ చేసిన తర్వాత డిఎస్సి. సో ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా 3 jobs అయితే వచ్చేసాం. 3 jobs వచ్చినాయి, 3 గవర్నమెంట్ జాబ్స్. ఓ సూపర్. అయితే లాస్ట్ ఏది సెలెక్ట్ చేసుకున్నారు? డిఎస్సి స్కూల్ అసిస్టెంట్. సూపర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రభుత్వం అంటే జాబ్ ఎక్కడ చేస్తున్నారు? ప్రెసెంట్ చెర్లబుత్కూర్, ఎంపీ యూపీఎస్ చెర్లబుత్కూర్ లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చేస్తున్నారు. ఎట్లుంటారు విద్యార్థులు మీతో, ఎలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ అయినా కూడా వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ప్రైవేట్ స్కూల్లో ఒక టీచింగ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎవరైనా కూడా ఒక కూలీ పని చేసే నార్మల్ వ్యక్తులైనా సరే అలాగే అనుకుంటారు, ప్రైవేట్ స్కూల్లో వేద్దాం, ఫీజులు ఎంత ఉన్నా సరే మనం కష్టపడైనా సరే పిల్లల్ని మంచిగా చదివించాలి అని అనుకుంటారు. కానీ మీరు గవర్నమెంట్ టీచర్ అయి ఉండి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేశారు, ఎలా, ఎందుకోసం? నార్మల్ గా ఒక తల్లి పొజిషన్ లో ఉండి ఆలోచిస్తే, నేను కూడా తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే మనకన్నా మన పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ నేను తల్లితో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, అంటే మన చదువు మీద మనకే నమ్మకం లేకపోతే వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు? సో ఆ ఒక్క క్వశ్చన్ నన్ను బాగా ఆలోచింపజేసింది. సో మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఫస్ట్ మనం నమ్మి వేరే వాళ్ళని, తల్లిదండ్రులు కావచ్చు, సమాజాన్ని కావచ్చు నమ్మించే ప్రయత్నం చేస్తే మంచి ఆలోచన అని నేను ముందుకు రావడం జరిగింది. మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి సార్. సో శ్రవంతి గారు, మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించారు. సో మీ పిల్లలతో పాటు వేరే పిల్లల్ని ఏమైనా ఇన్స్పైర్ చేసి మీ అంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించారా? కొద్ది మంది అయితే ఇన్స్పైర్ అయ్యారు. యాక్చువల్గా నేను
డెసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే నేను మా పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేస్తానప్పుడు మా హెచ్ఎం మేడం గారికి చెప్పడం జరిగింది. సో మా హెచ్ఎం మేడం ఏం చేశారంటే సరే ఇది ఒక మంచి మార్పు అని చెప్పేసి మా ఎంఈఓ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఎంఈఓ సారే మాకు అడ్మిషన్ రాసి పిల్లల్ని జాయిన్ చేసారు. సో ఆ జాయిన్ చేసిన రోజైతే 2 అడ్మిషన్స్ వచ్చినాయి. సో తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అడ్మిషన్స్ రావడం జరిగింది. 10 to 15 అడ్మిషన్స్ అయితే పెరిగినాయి. కాకపోతే నాకు అనిపించింది ఈ డెసిషన్ ఏదో ఇంకా కొంచెం ముందు తీసుకొని బడిబాట కార్యక్రమం టైంలో నేను మా పిల్లల్ని జాయిన్ చేసిన అని చెప్తే ఇంకా అడ్మిషన్స్ ఎక్కువ వచ్చాయేమో. నేను ఎప్పుడు June 12th రోజు జాయిన్ చేసిన. సో అప్పటికి చాలా మందికి తెలియదు నేను జాయిన్ చేసిన అని. సో తెలిసిన తర్వాత ఒక 10-15 అయితే పెరిగినాయి. సో మేమైతే నెక్స్ట్ ఇయర్ ఇంకా అడ్మిషన్స్ పెరుగుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ గారు ఎలా స్పందించారు దీనిపైన? ఎందుకంటే ప్రిన్సిపల్ వాళ్ళు కూడా మీరు ఒక ప్రభుత్వ టీచర్ అయి ఉండి కూడా మీ పిల్లల్ని స్కూల్లో వేసి తర్వాత వేరే పిల్లలు కూడా వేరే స్కూల్ జాయిన్ చేయించే వాళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోయి ఇదే స్కూల్లో చేర్పిస్తున్నారు కాబట్టి ప్రిన్సిపల్ గారు వాళ్ళు ఎలా స్పందించారు? మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి కూడా కొంచెం డేర్నెస్ అనేది ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పడం జరిగింది. సో మీతో పాటు మీ పిల్లలు కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి మార్పులు చెందాయి? సో కాలానుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాల లాగానే మార్పు చెందుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా డిజిటల్ క్లాసెస్ అని ఐఎఫ్బి ప్యానెల్స్ అని సో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. చాలా మందికి అవేర్నెస్ లేక గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ ఉండవేమో చెప్పరేమో అనే అపోహతో దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన బాగుండదు అని అంటున్నారు. అది నిజమేనా లేదంటే తల్లిదండ్రుల అపోహనేనా? ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క అపోహ అని చెప్పొచ్చు. ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్ రాసే వస్తున్నాం కాబట్టి చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ విద్యా బోధన ప్రభుత్వమా ప్రైవేట్ అని కాదు. ప్రైవేట్ స్కూళ్ళలో మంచిగా చెప్పే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచిగా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఏ స్కూల్ ని తీసేయడానికి లేదు, ఏ స్కూల్ ని తక్కువ చేయడానికి లేదు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో అసలు విద్యా బోధన ఉండదు, విద్యా బోధన జరగదు అనుకోవడం మాత్రం 100% అపోహనే. ఒకసారి మీరు వచ్చి చూస్తే అసలు టీచర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, పిల్లలకి ఎలా చెప్తున్నారు ఒకసారి విజిట్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారు. అసలు ఎందుకోసం? ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ చాలా తగ్గిపోతుంది. దీనికి మళ్ళీ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి సొసైటీ ఎలా ఉందంటే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని ప్రభుత్వ పాఠశాలలు కోల్పోయింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంతకు ముందే చెప్పుకున్నట్టు విద్యా బోధన జరగదు అనే ఒక అపోహ చాలా గట్టిగా కరెక్ట్ గా లేదు పంపించట్లేదు. ఇంకొకటి అంటే టైమింగ్స్, మార్నింగ్ వెళ్తే తొందర ఈవినింగ్ 4 వచ్చేస్తారు. ప్రైవేట్ స్కూల్ కి వెళ్తే టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి డిసిప్లిన్ ఉంటాయి, ట్యూషన్స్ ఉంటాయి. సో ఇంకా కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇట్లని కాకుండా మన పక్క వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వేరే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తే వాళ్ళు రిచ్ అని సోషల్ స్టేటస్ ఉన్నట్టు, మనం గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మనం ఎక్కడ చులకన అయిపోతాము, డబ్బులు లేక పంపిస్తున్నాం అనుకుంటారేమో అని ఇట్లా. సో చాలా కారణాల వల్ల తగ్గిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫీడింగ్ లేక. ఇప్పుడు ప్రైమరీలో స్ట్రెంత్ బాగుంటే వీళ్ళు హై స్కూల్ కి వెళ్ళినప్పుడు హై స్కూల్ లో స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. కానీ మనం ఊర్లలో చూసుకుంటే ఏమైతుందంటే ప్రైమరీ స్కూళ్ళలో ఒక 5-10 మెంబర్స్ స్టూడెంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా సబ్జెక్ట్స్ అనేవి మారవు. పక్క బాబు ప్రైవేట్ కి వెళ్ళి అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటున్నాడు, నా బాబు మేబీ తనకన్నా వెనుకబడిపోతాడేమో, ఇక్కడే ఆగిపోతాడేమో అని చెప్పేసి వీళ్ళు ప్రైవేట్ కి అయితే మొగ్గు చూపే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య కాలం. ఓన్లీ బయట అదర్ పీపుల్స్ ని చూసుకొని గమనించుకొని దాని మట్టికి పిల్లల్ని పంపించట్లేదని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా ప్రభుత్వ జాబ్ కావాలి, ఖచ్చితంగా ప్రభుత్వ జాబ్ కొట్టాలన్నట్టుగా అనుకుంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడానికి ఎందుకు సందేహిస్తున్నారు? దాని గురించి మీరేమంటారు? ఇదైతే కరెక్ట్ కాదు. మనం మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్లోనే పెరిగి పెద్ద ఇవ్వాలి మొత్తం అక్కడ. కానీ జాబ్కి వచ్చేసరికి మాత్రం గవర్నమెంట్ కావాలి. సో అందరు ప్రైవేట్ కి వెళ్ళి చదువుకున్న తర్వాత గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేనప్పుడు వాళ్ళు రిక్రూట్మెంట్ ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ లో స్ట్రెంత్ ఉన్నప్పుడే దానికి తగ్గట్టు టీచర్స్ ఉండాలి, టీచర్ కి తగ్గట్టు నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మనం చెప్పడానికి అయితే పిల్లలు ఉండాలి కదా. సో పిల్లలు లేనప్పుడు నోటిఫికేషన్స్ ఎట్లా వస్తుంది, జాబ్ క్యాలెండర్ ఎట్లా వస్తుంది? కాబట్టి దాదాపు అందరూ వాళ్ళ పిల్లల్ని సో గవర్నమెంట్ స్కూల్ అని కూడా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. నేను అట్లని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ కే పంపించండి అని కూడా అన్నాను. మీరు చూసుకోండి మీకు దగ్గరలో ఉన్న స్కూళ్లలో కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెర్లబుత్కూరు గురించే మాట్లాడతాను, ఎందుకంటే నాకు జాబ్ వచ్చి ఒక 1 year కూడా కాలేదు, బయట మొత్తం తెలియదు కాబట్టి. నేను క్యాన్వసింగ్ కి వెళ్ళినప్పుడు ఏం చెప్పినా అంటే మన స్కూల్లో అందరు టీచర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, అన్ని సబ్జెక్టులకు ఉన్నారు. సో ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళకండి,
మేము ఫ్రీగా అన్ని ఇస్తున్నాం, ఓన్లీ ఫ్రీగా ఇస్తున్నాం అని చూడకండి, మేము చెప్పే సబ్జెక్ట్ ని చూడండి. ఒక వారం రోజులు పిల్లల్ని పంపించండి, మేము సబ్జెక్ట్స్ ఎట్లా డీల్ చేస్తున్నాం, అన్ని సబ్జెక్టులు టీచర్స్ ఎలా చెప్తున్నారు, మీరు ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి ఓకే అయ్యి మీకు ఈ ఎడ్యుకేషన్ నచ్చితేనే మీరు స్కూల్ కి తీసుకురండి. అంతేగాని ఫ్రీ యూనిఫామ్ వస్తుంది కదా, ఫ్రీగా లంచ్ పెడుతున్నారు కదా, అవి చూడద్దు. ఎందుకంటే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఒక 2-3 రోజులు కానీ ఒక 1 వీక్ పంపిస్తే స్కూల్లో పొజిషన్ ఎలా ఉంది, ఎవరు ఎట్లా చెప్తున్నారు, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. అట్లా మీరు ఒకసారి మీ దగ్గరలో స్కూల్స్ ఉంటే మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయాలి. ఆ స్కూళ్ళ గురించి ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళొద్దు అని నాది ఒక చిన్న విన్నపం. సో శ్రవంతి గారు, మీ పిల్లల్ని అయితే మీతో పాటు స్కూల్ కి తీసుకెళ్తున్నారు, వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. సో రేపు వాళ్ళ ఫ్యూచర్ అంటే ఏది చదువుకుంటే బాగుంటది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీ కొంచెమంది పిల్లలకు కూడా ఉంటుంది, మేము ఇది చదువుకోవాలి, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఒక గోల్ ఉంటుంది. సో మీ గోల్ ఏంటి? మీ పిల్లల్ని ఏం చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారు? సో పిల్లల్ని ఏం చేయించాలి అనేది మనం డిసైడ్ అవ్వద్దు. పిల్లలు ఆ టైం వరకు ఏది కావాలనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. సో పిల్లలు పాప కలెక్టర్, బాబు ఆర్మీలో జాయిన్ అయితే అన్నారు. సో వాటికైతే ఐఐటి నీట్ తో పెద్ద సంబంధం లేదు. మళ్ళీ ఇంకా ప్రభుత్వ పాఠశాలకు వస్తే అక్కడ ఉన్నటువంటి సహజ వాతావరణం కావచ్చు, ఒత్తిడి లేని విద్య కావచ్చు, బయట సొసైటీ ఎలా ఉంది అన్ని చూసి వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుంటారు. ఒకరు నేర్పియాల్సిన పని లేదు, మళ్ళీ బటిఫై మెథడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి చేయడం జరిగింది. సూపర్. ఆర్మీ అండ్ కలెక్టర్ మంచి గోలే ఉంది పిల్లలకు కూడా ఇప్పటి నుంచి. సో లాస్ట్ గా చివరి ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గల కారణాలు ఏంటి, మనం వాటిని ఎలా కాపాడుకోవాలి? సొసైటీ మీద, తల్లిదండ్రులకి ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా పనిచేస్తాయి, రిజల్ట్స్ వస్తాయి, అన్ని రకాలుగా ఉన్నాయని వాళ్ళకి నమ్మకం కలిగించారు. సో ఆ నమ్మకం కలిగించడానికి చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నమే మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయడం. పూర్వకాలంలో ఎట్లున్నాయో రాను రాను కాలంలో కూడా అట్లనే ఉంటాయి. అండ్ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్ చదివిన వాళ్ళకి ఎంసెట్ లో ఎక్కడ ఇష్టం వచ్చిన చోట ఇంజనీరింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు. సో ఇటువంటి ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ప్రజల్లో అవేర్నెస్ కూడా కల్పించాలి. ఇప్పుడు IIIT లో అట్లా సీట్ రావడానికి ఎట్లా అంటే 10th క్లాస్ లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి సబ్జెక్ట్ కి 4 మార్కుల చొప్పున మొత్తం 24 మార్క్స్ యాడ్ చేస్తున్నారు ఎక్స్ట్రా. సో ఇటువంటి అవేర్నెస్ అన్ని ప్రజల్లో కనిపించి గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ చెప్తే కొంతవరకు మారే ఛాన్స్ ఉంది. అండ్ రాను రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చెందుతాయన్న ఆశనైతే నాకు కనిపిస్తుంది. తల్లిదండ్రులకు లాస్ట్ గా చెప్పే విషయం ఏంటి? ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కు ప్రభుత్వ పాఠశాలకు డిఫరెంట్ మీ వాక్యాలు చెప్పమంటే మీరు ఏం చెప్తారు? సో తల్లిదండ్రులు మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటి మీరు చూసేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాణ్యతతో కూడిన విద్యని కావాలి. కానీ ఇది గవర్నమెంట్ స్కూల్లో లోపిస్తుంది, గవర్నమెంట్స్ లో చెప్పరు అనే అపోహను ఒకటి పక్కన పెట్టేసి మీరు మీ దగ్గరలో స్కూల్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి అన్ని రకాల టీచర్లు ఉన్నప్పుడు మాత్రం మీరు డబ్బులు వృధా చేసుకొని ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళొద్దు. మీరు స్కూల్లో జాయిన్ చేయండి. చేసిన తర్వాత మంత్లీ మీటింగ్స్ ఉంటాయి, పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ ఉంటాయి. మీ బాబు ఎక్కడ వెనుకబడ్డాడు అంటే చెప్పడంలో లోపం ఉందా, వినడంలో లోపం ఉందా? ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చిన తర్వాత లక్షల ఫీజు పెట్టి కూడా మళ్ళీ ట్యూషన్ పంపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి ఊళ్ళలో ఉంటున్నాయి. అండ్ తల్లిదండ్రులు వ్యవసాయ పనులకి వెళ్ళేసి అలసిపోయి వస్తారు. వాళ్ళకి ఈవినింగ్ వచ్చిన తర్వాత సూపర్విజన్ ఉండదు, ట్యూషన్ ఉండదు. మార్నింగ్ స్కూల్లో ఏం చెప్తే మళ్ళీ స్కూల్కి వచ్చే వరకు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్స్ తీసి చదివిన దాఖలాలు చాలా తక్కువ. పక్కకు పడేస్తారు. ఎవరో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్ప చాలా మంది చదవలేరు. సో దీని వల్ల కూడా ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఒకసారి మీరు తల్లిదండ్రులు దీన్ని ఆలోచిస్తే బాగుంటది. కొంచెం వాళ్ళు గమనించుకోవాలి. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి బుక్స్ తీసి చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారా, ఏం జరుగుతుంది. సో విద్య అనేది మన హక్కు, విద్య పిల్లలకి అందించాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు వెళ్ళండి, వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కి ఎట్లయితే మీరు ఎంతెంతో ఫీజు పెడుతున్నారు అట్లని కాకుండా ఊరి పెద్దలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇది మన ఊరు మన బడిని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశం ఉండాలి. ప్లస్ ప్రతి ఒక్కరు ఇది మన బడి అని పనిచేస్తే ఎంతో కొంత డొనేషన్స్ ఇచ్చి, లేకపోతే మీరు వాలంటీర్ని పెట్టించుకొని పిల్లలకి చెప్పించుకోవచ్చు. సో ఇట్లా స్ట్రెంత్ పెరిగితే గవర్నమెంట్ ఆటోమేటిక్ గా అన్ని రకాల సబ్జెక్ట్స్ కి సంబంధించి టీచర్స్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నాణ్యమైన విద్య అందడానికి అవకాశం ఉంటది. అట్లనే మీకు ఇక్కడ ఈ సబ్జెక్ట్ టీచర్ లేరు, ఆ సబ్జెక్ట్ టీచర్ లేరు అని మీరు అందరినీ పిల్లల్ని తీసేసుకుంటూ వెళ్తే ఇక్కడ పిల్లలు లేరు అని గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టాఫ్ ని తీసేసుకుంటూ వెళ్తుంది. సో ఇట్లా ఈ ప్రభుత్వ పాఠశాలలు అనేది చాలా వరకు మూతపడుతుంది. సో దాని వల్ల టీచర్స్ కి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఎందుకంటే స్ట్రెంత్ లేకపోతే టీచర్స్ కి కదా ఎఫెక్ట్.
దాని గురించి మీరేమంటారు? సో ఉన్న టీచర్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ పడదు, కాకపోతే నిరుద్యోగ యువత మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే స్కూల్స్ మారిపోతే ఇప్పుడు ఉన్న టీచర్స్ అయితే ఏం చేయరు, డెప్యుటేషన్ మీద ఉన్న దగ్గరికి పంపిస్తారు, లేదు అంటే వేరే వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కి వీళ్ళను ట్రాన్స్ఫర్ అట్లా చేస్తారు తప్ప వీళ్ళ ఉద్యోగం అయితే తీసేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఉద్యోగాలు రావాలన్నా, ఇంకా నిరుద్యోగం తగ్గిపోవాలన్నా, టీచర్ జాబ్ చేయాలి, ఇంకా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం కృషి చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. సో చూసారు కదండి, మనము ప్రభుత్వ పాఠశాలలు మనం కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో చూస్తూనే ఉండండి పీపుల్స్ మీడియా.